అందరూ బిగ్గరగా స్తోత్రం 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 స్తోత్రం. మన దేవుడు గొప్పవాడు, మన దేవుడు శక్తిమంతుడు, మన దేవుడు సజీవుడు, మన దేవుడు పునరుద్ధానుడు, మన దేవుడు మరణపు ముద్రను విరిచిన దేవుడు. ఆయన నశించిన దానిని జరిగి రక్షకుడి వరకు మనుష్య కుమారుడై లోకానికి వచ్చిన సర్వశక్తి గల దేవుడు. సరిగా స్తోత్రం చేయడం చెప్పినట్టు స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా. నోరు తెరచి నోరు తెరవట్లేదు కొంతమంది, స్తోత్రాలు చెల్లించడానికి కూడా నోరు తెరవట్లేదు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దేవదూతల సైతం ప్రభుని ఘనపరుస్తున్నారు, గౌరవిస్తూ ఉన్నారు. దివారాత్రులు ఆయనను పరిశుద్ధుడు పరిశుద్ధులను పొగుడుతూ ఉన్నారు. మనం కూడా మన దేవుని గౌరవిద్దాం. స్తోత్రం స్తోత్రం. కొండల సైతం పొట్టేరు వలె, గుట్టల సైతం గొర్రెపిల్ల వలె గంతులు వేస్తూ ప్రభుని స్తుతించినాయి. మనం కూడా మన ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. స్తుతి ఆయన స్తుతి ఆయన స్తుతి ఆయన. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సాధ్యము అన్ని సాధ్యము, నీ వలన అన్ని సాధ్యము. అసాధ్యము లేనే లేదు, అసాధ్యము లేనే లేదు. సాధ్యము అన్ని సాధ్యము. అందరూ పడదాం, అందరూ చెప్పండి. అన్ని సాధ్యము అసాధ్యము లేనే లేదు, అసాధ్యము లేనే లేదు. నీకు అసాధ్యము లేనే లేదు. సాధ్యము అన్ని సాధ్యము, నీ వలన అన్ని సాధ్యము. అసాధ్యము లేనే లేదు. అన్ని సాధ్యము, నీ వలన అన్ని సాధ్యము. అసాధ్యము లేనే లేదు.
యేసయ్యకు సమస్తము సాధ్యం. ఎందుకంటే సమస్తమును సృజించిన దేవుడు మన ప్రభువుగా. మీకు అసాధ్యమైనది ఏదీ లేదు అంటే ప్రభువే కాదు, ప్రభువు తనకున్న ఆధిక్యతను తన బిడ్డలైన మనకు కూడా ఈ భూమి మీద అనుగ్రహించి ఉన్నాడు. హల్లెలూయా. అంటాడు మీకు అసాధ్యమైనది ఏది లేదు అంటున్నాడు. మన విశ్వాసంతో పలకాలి. మన పరిస్థితుల్లో ఆటంకాలున్నా, మన పరిస్థితుల్లో కష్టాలున్నా, మన పరిస్థితుల్లో ఇబ్బందులున్నా మనం కూడా విశ్వాసంతో ఆ ఆటంకాలతో మనం పలుకుతూ ఉన్నప్పుడు ప్రభు వాటిని దూరపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి అసాధ్యమైనది లేదు, మీకు మనకు అసాధ్యమైనది లేదు. హల్లెలూయా. దేవుని నామములో సమస్తము సాధ్యం. నమ్ముట నీ వల్లనైతే, నమ్మితేనే సాధ్యం, నమ్మకపోతే ఏది సాధ్యం కాదు. అందుకే ప్రభు అన్నాడు, విశ్వాసం ఉంచితే మీకు అసాధ్యమైనది. విశ్వాసంతో పలకండి, విశ్వాసంతో ప్రార్థించండి, విశ్వాసంతో ప్రభు మార్గంలో నడవండి. అది సమస్తమును మీకు సాధ్యపరుస్తాడు. సమస్తము మీ పాదాల కింద వచ్చి మీకు సమస్తంపై అధికారంతో మిమ్మల్ని మనల్ని నడిపించబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా.